ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ ఇంత గొప్పగా మాకు సాయం చేసింది అని గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మాట వరుసకు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పోనీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి మనకు గొప్పగా సాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, సాయం చేస్తున్నది అని ఈ ప్రభుత్వం కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది అధ్యక్ష, రాజకీయాలంటే కేవలం విమర్శ మాత్రమే చేయాలేమో, ప్రతిపక్ష పార్టీ అంటే అధికార పక్షాన్ని కేవలం తిడితేనే కానీ నీ పనితనం బయటపడదేమో అనే విధంగా ఆలోచిస్తుండొచ్చు. కానీ అధ్యక్ష, మంచిని మంచి అనాలా, చెడుని చెడే అనాలా. వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ఒక ఫోన్ చేసిన ఆదిలాబాద్ నుండి. మార్కెట్ యార్డ్లో ఉన్న రైతులంతా కూడా మొత్తం తిరుమలనాథ్ రైతులు ఉన్నారు. ఎకరానికి సోయాబీన్ 6 కుంటలు మాత్రమే కొంటుండే ప్రభుత్వం గత 10 సంవత్సరాలు. రైతుకు 10 కుంటలు 12 కుంటలు ఎకరానికి పడ్డది. మేము మిగతా ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలా, మిగతా సోయాబీన్ ఎక్కడ అమ్ముకోవాలనంటే గతంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాకు పాత పరిచయం ఉన్న కారణంగా నేను చనువు తీసుకొని మార్కెట్ యార్డ్ నుంచి ఒక ఫోన్ చేసిన. చెయ్యగానే వారు మాట్లాడితే నేను మంత్రి గారికి చెప్పిన, అన్నా నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసిన, రైతులంతా మీ మాట వింటున్నారు, 6 కుంటలు మాత్రమే ప్రభుత్వం కొంటున్నది, 10 క్వింటాలు కొంటే బాగుంటుంది అని నేను అనగానే మంత్రి గారు తిరిగి ఒక మాట మాట్లాడకుండా నేను 10 క్వింటాలు కొంటున్నా అని మంత్రి గారు చెప్పిండ్రు. రెండవ రోజే ఆర్డర్ ఇచ్చిండ్రు. నేను ఆ విషయాన్ని రైతులకు చెప్పిన తర్వాత 3వ రోజు హైదరాబాద్ నాకు మిగతా పనేం లేకుండా అధ్యక్ష, నేను ఆదిలాబాద్ నుండి షాలు తర్వాత పూలమాల తీసుకొని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పూలమాల వేసి షాల్తో సత్కరించి ప్రజల తరపున రైతుల తరపున ధన్యవాదాలు అని చెప్పిన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాము, లేదా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలుపుకోకుంటే అది నిలుపుకుంటలేరు, ఇది తప్పే అని మాట్లాడతాం. కానీ మీరు మంచి చేసిన మాటలకు మేము మంచి అని అంటే మీరు సంతోషపడి మీరు చెయ్యనటువంటి లేదా పూర్తి చేయనటువంటి హామీలను మీరు ఇంకా చేస్తలేరు, ఎన్నికలలో మీరు మాట ఇచ్చింది కదా అంటే లేదు లేదు కేంద్రం ఏం చేస్తున్నది అనే విధంగా ఎదురుదాడి చేస్తే మాకు ఇంకో మార్గం ఏం లేదు అధ్యక్ష. ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఆలోచించలేదు. ఈ రాష్ట్రంలో 1,20,00,000 పత్తి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,20,00,000 పత్తి. ఈరోజు పత్తికి మార్కెట్లో ధర లేదు. సిసిఐ అనే సంస్థ కొనకుంటే ఈరోజు లక్షల మంది రైతులు చాలా ఇబ్బందులలో ఉంటుండే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు సిసిఐ వేల కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే 1,20,00,000 క్వింటాళ్ల పత్తిని 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్నది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ₹1 లేదు అధ్యక్ష. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్న విషయం మాత్రమే చెప్పదలుచుకున్న అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, సోయాబీన్ మంత్రి గారు ఒక మాట అన్నారు, ఇది మొత్తం అంతా కూడా రాష్ట్రమే